ఇజ్రాయెల్ అమెరికా కీలక స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు ఇరాన్లో. అయినా సరే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఓవైపు టెహ్రాన్ తగలబడుతున్నా ఇరాన్ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటోంది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రాంతాల దగ్గరలో బాంబుల వర్షం కురిపించింది. మిజైల్స్, డ్రోన్స్, రాకెట్లతో విరుచుకుపడింది ఇరాన్. మరోవైపు హెజ్బొల్లా కూడా ఈ దాడుల్లో సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీర్షబాలోని భారీ రసాయన ప్లాంట్ మొత్తం ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. డెమోనా దగ్గరలోని నియోట్ హోవావ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ మిజైల్స్ వర్షం కురిపించింది. మంటలు చెలరేగి అక్కడ కొన్ని విష వాయువులు కూడా లీక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. డెమోనాకి 13 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ న్యూక్లియర్ సైట్ షిమోన్ పెరెస్ ఉంది. అలాగే నెగెవ్, టెల్ అవీవ్, జెరూసలేం, అష్డోడ్ ప్రాంతాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది. తమ అణు కేంద్రాలపై దాడికి ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలన్నింటినీ, రసాయన కేంద్రాలన్నింటినీ కూడా తీవ్రంగా ధ్వంసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హెజ్బొల్లా కూడా ఈ దాడుల్లో ఇరాన్కి మద్దతు ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇరువైపులా గత 24 గంటల్లోనే, గత 2 రోజుల్లో ఎస్పెషల్లీ తీవ్రమైనటువంటి దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర అరౌండ్ 350 మీటర్స్ డిస్టెన్స్లోనే బ్లాస్టులు జరగడం మనం చూసాం. మరి కొద్దిగా దూరం దగ్గరలో గనక ఆ బ్లాస్టులు జరుగుంటే ఎంత పెద్ద నష్టం జరిగేదో ఊహించుకోవడం కూడా కష్టం అయ్యేది.